మార్నింగ్. గుడ్ మార్నింగ్. 5:20 ఎగ్జైట్మెంట్లో 4:30 లేసిన మొబైల్ తీసుకుంటున్నాను. టైం అయిపోయింది. 5 బయలుదేరాం అనుకున్నా. పొద్దునే మా అమ్మని లేపి మరీ తిట్లు తిని బయలుదేరినా. ఎక్కడికి పోతున్నారా ఇంత మార్నింగ్ బండి తీస్తున్నావు అంటే, కళ్ళు తాగడానికి పోతున్నా అని చెప్పిన. కళ్ళేంద్రా కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నా అనింది మా మమ్మీ. సో అది కళ్ళు కాదు, నీరా. కళ్ళుకి నీరకు చాలా డిఫరెన్స్ ఉంది. సో తెలంగాణలో కళ్ళు అంటే చాలా ఫేమస్. ట్రెడిషన్ ఫుడ్లో అది కూడా ఒకటనమాట. సో ఏదైనా అకేషన్స్ జరిగినా, ఏదైనా పార్టీ జరిగినా, ఏదైనా జరగని ఇంట్లో ఒక శుభకార్యానికి కళ్ళు మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తారు వాళ్ళు. సో కళ్ళు వేరు, నీరా వేరు. నేను ఇప్పుడు కళ్ళు తాగడానికి పోవట్లేదు, నీర తాగడానికి పోతున్నా. సో నీరకు కళ్ళుకు డిఫరెన్స్ ఏందో ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ నీరకున్న బెనిఫిట్స్. సో ఇది మద్యపానం కాదు నీర అనేది. సో హెల్త్కి చాలా బెనిఫిట్స్ వస్తాయి దీనివల్ల. నేను ఎప్పుడో ఒక 2 years బ్యాక్ తాగినాను. మళ్ళీ ఇప్పుడు అది కొంచెం మన సైడ్ వాళ్ళు ఎండాకాలంలోనే ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా చాలా ఫేమస్. ఏమంటే మనకు ఎక్కువ దొరకదు, పల్లెటూరులో కూడా దొరుకుతుంది. నేను చాలా రోజులు అయిపోయింది మార్నింగ్ టైంలో ఇట్లా పొలాల్లోకి వచ్చి. నాతో పాటు రేమాన్ ఉన్నాడు అండ్ హబీబ్ ఉన్నాడు. సో యాక్చువల్గా ఈ ప్లేస్ మొత్తం రేమాన్కి తెలుసు, రేమాన్కి బాగా పరిచయం వాళ్ళు. మార్నింగే ఆఫ్ రోడ్ స్టాన్సా. నేను మామూలుగా డామినర్ వేసుకురాకుండా మ్యాట్ 100X ఉంది కదా సుజుకి మనది, ఆఫ్ రోడ్ బండి. ఆ బండి వేసుకొద్దాం అనుకున్నా. దానికి లైటింగ్ సరిగా లేదు. ఫార్మాలిటీకి ఒక చిన్న లైట్ వేసినాం అనమాట. సో అందుకని ఆ బండి వేసుకొని రాలేదు. ఇది ఒకే ఒక చెట్టు ఉంది సరౌండింగ్స్లో. రోడ్డుకి దగ్గర అవుతుందని చెప్పి అన్నయ్య చెట్టు తీసుకొచ్చినాడు. మళ్ళీ టైం బాగా అవుతుందని. ఇప్పుడే 6:15 పోయింది టైం. సో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. సో ఇది బిందెలో మొత్తం చుక్క కాడుతుంది. ఏదో కనిపిస్తుంది కదా నీట్గా. సో ఆ డ్రాపే మొత్తం బిందె మొత్తం నిండిపోతుంది. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈత పళ్ళు. సో ఈ కళ్ళులో మొత్తం 3 రకాలు వస్తాయి. ఈత కళ్ళు, తాటి కళ్ళు అండ్ ఇంకొకటి ఖర్జూర కళ్ళు. ఖర్జూర కళ్ళు మన సైడ్ దొరకదు. మనకి ఎక్కువ ఈత కళ్ళు ఎక్కువ ఫేమస్ మన సైడు, మన ఏరియాలో. సో ఖర్జూర కళ్ళు అయితే తెలంగాణలో బాగా దొరుకుతుంది, మన సైడ్ దొరకదు. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. నేను డిఫరెన్స్ చెప్తాను నీరకు కళ్ళుకు. నీర వచ్చేసి సో మీరు చూడొచ్చు ఇంకా డ్రాప్ వస్తూనే ఉంది. సో ఈ డ్రాప్ ఉన్నాయి కదా, ఈ డ్రాప్ మొత్తం ఒక బిందెలో కలెక్ట్ చేసుకొని లేదా ఒక కుండలో కలెక్ట్ చేసుకుంటారు. సో కలెక్ట్ చేసుకున్న 10 to 12 hours లోపు మనం దాన్ని తాగితే దాన్ని నీర అంటారు. 12 hours నుంచి తర్వాత ఆ లిక్విడ్లో మొత్తం ఈస్ట్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అనేది మొత్తం కళ్ళు రూపంలో వస్తుందంట. సో ఆ కళ్ళలో మళ్ళీ కార్బోహైడ్రేట్ అని చెప్పి ఒకటి మత్తు రావడానికి ఒక పదార్థం యూజ్ చేసి దాన్ని మొత్తం కలిపిన తర్వాత దాన్ని కళ్ళులాగా, సో ఈవెన్ ఆల్కహాల్ లాగా బయట సేల్ చేస్తారు. సో ఇప్పుడు మనం తీసుకెళ్ళింది ఆల్కహాల్ కాదు, ప్యూర్ నీర అది. సో ప్యూర్ నీర హెల్త్కి చాలా మంచిది. సో ప్యూర్ నీర డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. అండ్ సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్కి చాలా మంచిది. అండ్ క్యాన్సర్ రాకుండా కూడా ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందంట. కళ్ళు కాదు నీర, కళ్ళుకి నీరకి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇది అన్న ఫేస్ చూపేదని చెప్పినాడు, అందుకే అన్నకి ఏం చూపలేదు. అండ్ ఇది తీసేటప్పుడు కూడా తీయలేదు అన్నకి వీడియో. సో ఒక బాటిల్లో కలెక్ట్ చేసుకున్నాం. 1 లీటర్ 100 రూపీస్. సో ఇది తాగేటప్పుడు నేను చూపిస్తాను. లేదు తాటికల్ కంటే 100% మేలు ఇది.
ఈతకల్లా ఈతకల్లు అది టైం అయిపోద్ది, అది మత్తు వస్తుంది తాటికల్లు. ఇది రాదు. ఖర్జూర కళ్ళు కూడా దొరుకుతాయి, మన దగ్గర దొరకదు కదా. ఖర్జూర చెట్లు మనకి లేవు. వేసుకోయింగా కడుపు నొప్పి కానీ మంచిది ఇది. అన్నింటికంటే కిడ్నీల రాళ్ళు మొత్తం కొట్టేస్తుంది. సో బిందెలో కలెక్ట్ చేసిన మొత్తం బాటిల్లో వేసుకున్నాము. స్మెల్ ఉంది కానీ మరి అంత ఘోరం లేదు. అన్న ఏమంటున్నారంటే ఈ తాటికల్లు వీటికంటే ఈతకల్లు చాలా బాగుంటుందని చెప్తున్నాడు హెల్త్కి. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా కూడా ఇట్టే కరిగిపోతాయి అంట దీనివల్ల. 5 రోజులు 6 రోజులు లైన్గా తాగాలి. పొద్దున ఇంకా ఏం వినకుండా తాగాలి. సో తాగి చూద్దాం ఫస్ట్. బాగుంది, టేస్ట్ బాగుంది. చేదేం లేదు కానీ లైట్గా చప్ప. ఎందుకంటే ఎక్కువ వారిని అనుకో రబ్బర్ వస్తుంది, కొద్దిగా చెట్టు తీపి వస్తుంది. ఇంకోటి అది దబ్బ పచ్చగా ఉంది, ఎర్రగా ఉంటే తీపి వస్తుంది దబ్బ. చెట్టు ఎర్రగొనాలి. తీయనే ఉందన్న కొంచెం ఉండాలి అని చెప్తున్నాం మీకు ముందు సారే. ఎక్కువ గాడిన చెట్టు సబార్ వస్తుంది కానీ. రేమన్కి అయితే బాగా అలవాటు కదా. అది పెద్దలే కాదు, ఇంట్లో పిల్లలు కూడా తాపితే చాలా మంచిది. బాడీ కూల్ ఉంటుంది. సగం బాటిల్ లేపేసినప్పుడే బిందె మొత్తం ఖాళీ చేసినాము. మళ్ళీ ఇప్పుడు బిందెలు ఇస్తున్నాడు అన్న. ఇప్పుడు పెడితే మళ్ళీ ఇప్పుడు ఫుల్ అవుతుంది అన్న బిందె. అది బిందె ఫుల్ కాదు, మధ్యాహ్నం ఒక 1.5 లీటర్ వరకు అవుతుంది. మధ్యాహ్నంలోపు ఒక 1.5 లీటర్ వస్తుంది. మా ఊళ్ళో ఇప్పుడు 4 లీటర్ల పైన ఇప్పుడు. ఏం అవి ఎట్లుంది? చేదు ఉందా? లేదు, టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది టేస్ట్. నేను ఇట్లుంటుంది అనుకోలేదు. మామూలుగా ఆల్కహాల్ అనే స్మెల్ వస్తుంటుందేమో గలీజ్గా అనుకున్నా. టేస్ట్ వేరే ఉంది, ఇది స్మెల్ వేరే ఉంది. దానికి కొంచెం దాపు. అన్నా ఇక్కడ ఇంకొక 4-5 కుక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఈ చెట్లకి సెక్యూరిటీ అంట. వీటికి కూడా ఆల్రెడీ అలవాటు చేశారంట తాగేది. అందుకే తాపుతుంటే బాగా సపోర్ట్ చేస్తుంది తాగడానికి కదా. బాగా రుచి మరిగింది రే. అదేనా ఇట్లా పోతుంది అది అక్కడ. సో నీరు అయితే చాలా బాగుంది టేస్ట్. మన సైడ్ ఎవరికన్నా కావాలంటే 1 లీటర్ 100 రూపీలు తీసుకున్నారు. 1 లీటర్ అది ఇంకా ఎక్కువ వేసినాడు అన్న. సో నేను లొకేషన్ మెన్షన్ చేయను, అన్న వద్దన్నాడు. కానీ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేస్తే నేను మీకు అడ్రస్ చెప్తా. సో ఇది ప్యూర్ నీరా, కల్తీ గిల్తీ ఏం లేదు. హెల్త్కి చాలా మంచిది. మీరు వచ్చి 1 లీటర్ ఏమో తాగి కావంటే ఇంటికి కూడా తీసుకోపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకి కానీ. అన్న ఏమంటా అంటే స్పెషల్గా ఆ కిడ్నీలో రాళ్ళు ఉంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒక వారంలో ఒక 5 సార్లు తాగండి, లేదా ఒక 2 వీక్స్ కంటిన్యూ తాగితే కిడ్నీలో రాళ్ళు మొత్తం కరిగిపోతాయి ఇట్లనే అని చెప్తున్నారు. సో సన్ రైజ్ చూడండి ఒకసారి, నేను సన్ రైజ్ చూపిస్తా. భలే కనిపిస్తుంది. సన్ వస్తుంటే ఫ్రంట్లో ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఎంత బాగా అనిపిస్తుంది. సో మన ఛానల్లో లాస్ట్ వీడియో తీసాం కదా, సుజుకి మ్యాట్ 100Xది. అది తీసింది ఆ కొండపైనే, సినిమాటిక్ వీడియో ఉంది కదా అది. సో అప్పుడు ఈ ఫ్యాన్ ఒక్కటేమో తిరుగుతూ లేకుండా ఇప్పుడు అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి.
సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో సుజుకి మ్యాడ్ మ్యాక్స్ 100 గురించి డీటెయిల్గా రివ్యూ ఇస్తా. సో డోంట్ మిస్.